చిన్ని పరిస్థితులకే భార్యాభర్తలు కొట్టుకుంటే అందులో సమాధానం లేక ఎంతో సతమతమైపోతున్నాం, బాధల్లోకి వెళ్ళిపోతున్నాం. ఒకవేళ తల్లిదండ్రులు మాటలు బిడ్డలు వినిపించుకోకపోతే ఆ పరిస్థితులను బట్టి ఎంతో భయంకరంగా కుమిలిపోతూ ఉంటాం. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే ఆ పరిస్థితులను బట్టి ఎంతగానో నలిగిపోతూ ఉంటాం. ఆ పరిస్థితుల్లోనూ కూడా మనం ఆనందించలేని స్థితే. కానీ అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆయన దేవుని యొక్క పరిచర్య నిమిత్తము, దేవుని యొక్క సంఘము కొరకు ఆయన ప్రయాసపడుతూ అనేక ఆత్మలు రక్షించడానికి ఆయన ప్రయాసపడుతుంటే ఆయనను తీసుకువెళ్ళి ఖైదీలో వేసినప్పుడు ఆయన దేవుని సన్నిధిలో ఎలా ఉన్నారో తెలుసా? ఆనందముతో తన ప్రజలందరికీ తెలియచేస్తున్నారు, మీరు ఎల్లప్పుడూ కూడా ఆనందించుడి అని తెలియచేస్తున్నారు. హల్లెలూయా. ఈ రోజున నీ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితిని బట్టి, నీకు ఎదురవుతున్నటువంటి స్థితిగతులను బట్టి, ఒకవేళ నీ కుటుంబ పరిస్థితులను బట్టి, నీ చదువును బట్టి, నీ భవిష్యత్తును బట్టి, నీకున్నటువంటి వ్యక్తిగత విషయాలు అది ఏదైనా కావచ్చు, కానీ నీ ఆనందమును ఎవరును కూడా తీసుకుని పోకుండా జాగ్రత్త పడాలి. హల్లెలూయా. ప్రభువునందు ఉన్నవారు నిత్యమును కూడా ఆనందపడతారండి. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ, వారికి శ్రమ అయినా శోధన అయినా కానీ, వారి మనసులో ఒక బలమైనటువంటి వాగ్దానం ఉంటుంది, ఏ నాటికైనా దేవుడు నన్ను ఆనందముతో నింపుతాడనేటువంటి వాగ్దానము. హల్లెలూయా. ఈ రోజున దేవాది దేవుడు కూడా నీతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటో తెలుసా? ఇదిగో నీ పరిస్థితి ఒకవేళ దయానీకమైన స్థితికి వెళ్ళిపోయిందా? నీ అనుకున్నటువంటి ఆలోచనలన్నీ అనుకున్నట్లు అవ్వడం లేదా? నీవు ఏదో అనుకున్నావు కానీ అది జరగడం లేదా? నీ ఆరోగ్యం సహకరించడం లేదా? నీ బిడ్డలు సహకరించడం లేదా? నీ కుటుంబ వ్యవస్థ బాగోకుండా బలహీనమైనటువంటి వ్యవస్థకి వెళ్ళిపోయిందా? నీవు బాధపడకమా? నీవు బాధపడకు. నీ శ్రమలోను కూడా నువ్వు ఏం చేయాలో తెలుసా? ప్రభువు నందు నీవు ఆనందించాలి. హల్లెలూయా. చిన్న చిన్న వాటికే బలహీనమైపోతూ, చిన్న మాటలకే ఏవేవో ప్రయత్నాలు చేసి విడిపోయే ప్రయత్నాలకు కూడా వెళ్ళిపోతారు చాలామంది. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందో తెలుసా? ఓర్పు గలవారట చివరి వరకు నిరీక్షణ గలవారే వాగ్దాన ఫలమును పొందుకుంటారట. హల్లెలూయా. వాగ్దాన ఫలము మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలో తెలుసా? ప్రతి పరిస్థితులలో కూడా నువ్వు ఎలా నిలబడాలి? ఆనందిస్తూనే ఉండాలి ప్రభువును బట్టి. హల్లెలూయా. ఒకవేళ నీ భర్త యొక్క పరిస్థితులను బట్టి, నీ భర్త ఒకవేళ నిన్ను వేధించే సిచ్యువేషన్లను బట్టి, నీ భార్య యొక్క మాటలను బట్టి, ఒకవేళ నీ బిడ్డల యొక్క వ్యక్తిగత విషయాలను బట్టి, నీ కుటుంబ పరిస్థితులను బట్టి నలిగిపోయావా? విసిగిపోయావా? ఇక ఏది వద్దు, ఇంక ఏది జరగదు, ఇంక నాకు ఏది వద్దు అనే ఆలోచనలకి వెళ్ళిపోయావా? దేవుడు నీతో మాట్లాడుతున్నదేంటో తెలుసా? అమ్మా, నీవు నా యందు ఆనందించు, నా సంతోషము నీ యందు పరిపూర్ణము చేస్తానని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి బట్టి ఆనందించు, దేవుణ్ణి నీవు నమ్ముకో, ఆయన నీవు ఆశ్రయించు, ఆయన నీకు సమస్తమును కూడా సమాధానపరుస్తాడు. హల్లెలూయా.